హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఫ్యూజన్ టెక్స్ట్ ఆర్ టెక్స్ట్ ప్లస్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియోలో బేసికల్లీ ఇందులో ఉండే రోల్ అండ్ క్రౌల్ అన్న యానిమేషన్స్ గురించి తెలుసుకుందాం. సో బేసికల్గా మనం ప్రీవియస్ వీడియోలో స్క్రోల్ టెక్స్ట్ గురించి తెలుసుకున్నాం కదా. సో అవే స్క్రోల్ ఎఫెక్ట్స్ మనం ఇప్పుడు టెక్స్ట్ ప్లస్లో ఎలా గెయిన్ చేయొచ్చు అనేది తెలుసుకుందాం. సో ఇక్కడ మనం లేఅవుట్లోకి వెళ్తే సో పాయింట్ నుంచి మనం కనుక ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, అండ్ దెన్ టెక్స్ట్లోకి వెళ్తే సో ప్రీవియస్లీ మనం ఈ యానిమేషన్ అనేది చేసాం, రైట్? సో ఇప్పుడు నేను ఆ యానిమేషన్ తీసేద్దాం అనుకుంటున్నాను. సో అటువంటిప్పుడు నేను ఏం చేస్తానంటే సో సింప్లీ వీటి మీద క్లిక్ చేస్తాను సో దట్ యానిమేషన్ రిమూవ్ అవుతుంది. అండ్ దాని పైకి వస్తే సో మీరు లేఅవుట్లో ఖచ్చితంగా ఫ్రేమ్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు టెక్స్ట్లోకి వస్తే మీకు ఇక్కడ కొత్త ప్రాపర్టీ అని కనిపిస్తుంది, సో స్క్రోల్. సో ఇందులో మీకు స్టిల్, రోల్ అండ్ క్రోల్ అని చెప్పి 3 ఆప్షన్స్ ఉంటాయి. సో స్టిల్ అంటే బేసికల్లీ మనకి ఎటువంటి స్క్రోలింగ్ యానిమేషన్ అవ్వదు అన్నట్టు, ఓకే? సో జస్ట్ ఉన్న పొజిషన్లో ఉంటుంది. అండ్ దెన్ రోల్ కనుక సెలెక్ట్ చేస్తే సో మీకు కొత్త బటన్ అనేది వస్తుంది. సో దీన్ని బట్టి సో మీరు ఈ విధంగా రోల్ యానిమేషన్ అనేది చేసుకోవచ్చు. సో మేబీ ఇక్కడికి వచ్చేసరికి సో అరౌండ్ ఇక్కడ పెట్టుకుంటాం. అండ్ దెన్ కొంచెం ముందుకు వెళ్ళాక సో దీన్ని పైకి తీసుకొస్తాం, ఓకే? సో సంథింగ్ లైక్ దిస్. అండ్ ఆల్సో మనం ఏం చేయొచ్చు అంటే సో దీనికి కూడా మనం ఈ ఫేడర్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో ఈ విధంగా అన్నమాట. సో రోలింగ్ అంటే సో మనకి వర్టికల్గా రోల్ అవుతుంది. అండ్ క్రౌల్ అంటే సో మనకి హారిజాంటల్గా రోల్ అవుతుంది. సో లెట్స్ సే మనం ఇక్కడ పాయింట్ పెట్టుకున్నాం. అండ్ దెన్ నెక్స్ట్ కొన్ని ఫ్రేమ్స్ ముందు వెళ్ళేసరికి సో నేను దీన్ని సెంటర్లో తీసుకొస్తాను, ఓకే? సో సంథింగ్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు ఏమవుతుందంటే అండ్ దీనిపైన కొంచెం ఫేడర్ వేసాం అనుకోండి, సో ఇప్పుడు సో మనకి ఈ విధంగా యానిమేట్ అవుతుంది. సో గైస్ బేసికలీ టెక్స్ట్ ప్లేస్లో ఏంటంటే మనకి ఈ ఆప్షన్స్ చాలానే ఉంటాయి, కానీ మనం కీ ఫ్రేమ్స్ వేసాక వాటిని ఇక్కడ నుంచి యానిమేట్ చేసుకోలేం. లైక్ ప్రీవియస్ వీడియోస్లో కానీ చూస్తే కొన్ని క్లిప్స్కి మీకు ఇక్కడే కీ ఫ్రేమ్స్ అండ్ అలాగే ఈ ఎడిటర్ ఉంది కదా, గ్రాఫ్ ఎడిటర్, ఇవి కనిపిస్తాయి. కానీ వేరేజ్ ఈ టెక్స్ట్ ప్లస్ కనుక తీసుకోండి అనుకోండి మీకు అవన్నీ ఇక్కడ కనిపించవు. సో ఈ టెక్స్ట్ ప్లస్లో కనుక మీరు అవన్నీ ఎడిట్ చేయాలనుకోండి సో ఖచ్చితంగా మళ్ళీ ఫ్యూజన్ పేజ్కి వెళ్ళాలి. సో ఇదంతా కూడా కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. బట్ ఎనీవే ఇవి కూడా కలర్ గ్రేడింగ్ సెషన్లో మనం నేర్చుకుందాం. సో గైస్ ఇప్పటికైతే మనం టెక్స్ట్ ప్లేస్లో రోల్ అండ్ క్రౌల్ అన్న ఆప్షన్ గురించి తెలుసుకున్నాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.